వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వీరితో ఈ రోజు కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఒక స్త్రీ గనుక సుమంగలిగా చనిపోయింది అనుకోండి, భర్త ఉండగానే పిల్లలు అందరూ ఉండగానే సుమంగలిగా చనిపోయారు. అయితే ఆమె యొక్క తాళిబొట్టు ఎవరికి చెందాలి? అంటే కూతురుకా, లేకపోతే కోడలికా, లేకపోతే ఒకవేళ కూతురు లేని పక్షంలో పెళ్లి కాని కొడుకు ఉంటే ఆ కొడుకు ఏ విధంగా దాన్ని తీసుకోవాలి అనేది ప్రశ్న. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ముత్తైదువుగా ఒక స్త్రీమూర్తి చనిపోతే కాలం చేస్తే ఆమె మెడలో ఉండేటువంటి మంగళసూత్రము ఎవరికి చెందుతుంది? అవును గురుగారు. మంగళసూత్రం ఒకటే అనడానికి లేదు, గాజులు ఏవో ఉండొచ్చునేమో, ఉంటే ఉండకపోవచ్చును. కానీ గాజులు లేకపోయినా మీ ప్రశ్న మంగళసూత్రం అయితే ఉంటుంది కదా. అవును గురుగారు. ఎంతో కొంత వాళ్ళ స్థితివంతులు అయితే గాజులు వేసుకుంటారు, స్థితివంతులు కాని వాళ్ళు ఏదో మట్టి గాజులు వేసుకునైనా ఉండవచ్చును. కానీ తాళిబొట్టు లేకుండా ఏ స్త్రీ ఉండదు. ఎంతో కొంత బంగారు తాళిబొట్టు అయితే ఉంటుంది. ఎందుకు? వివాహ సమయంలో భర్త తాళి అనేటువంటిది కట్టి ఉంటాడు కాబట్టి. మంగళసూత్రం మంగళప్రదమైనటువంటి సూత్రము, తాడుతో ఆ బంగారు దీన్ని వేసి ఉంటారు కాబట్టి దానికి మంగళసూత్రము అని పేరు. ఇప్పుడు చైన్లో వేసుకుంటున్నారు సరుడు, తాళిబొట్టు సరుడు అని, నల్లపూసల దండ అని, ఇలాంటివన్నీ ఏవో తర్వాత వచ్చాయి. నిజానికి పసుపు దారములో తాళిబొట్లు రెండు ఎక్కించి, తాళిబొట్టు ఎక్కించి భర్త కట్టి ఉంటాడు. తాళి కంఠానికి మామూలుగా మెడలో బద్నే కంఠామి శుభ చెప్తున్నాం కదా మంత్రములో, అలా చెప్పి కట్టడం అనేది జరుగుతుంది. ఆమె ఒకవేళ ఇదైతే ఎవరికి చెందాలి? మిగతా ఆస్తులు అవి ఇవి ఏవో ఉన్నవి దానికి అనుకూలంగా ఏదో ఈ రోజులలో ఒక తండ్రికి వాళ్ళు ఇద్దరుండినా, నలుగురుండినా, ముగ్గురుండినా, 10 మంది ఉండినా, ఎవరుండినా సమానముగా ఆస్తి రావాలి ఆడపిల్లలకు కూడా అనేటువంటిది ఒక చట్టాలు ఉన్నాయి. కాబట్టి పెళ్ళప్పుడు చాలా ఖర్చు పెట్టి ఇచ్చినావు కదా, మళ్ళీ ఎందుకు ఇస్తాము అని ఒకటి, ఇవ్వకపోతే ఎలా అని ఒకటి, ఇవేవో వాదనలు అటు ఇటు జరుగుతూ ఉంటాయి, సహజం అది. సరే, ప్రతి స్త్రీమూర్తికి ఆడపిల్లలకి ఏముంటుందంటే పుట్టినింటి నుంచి ఎంత ఇచ్చినా ఇంకేదో ఒకటి నాన్నని అడుగుదాం చేద్దాము అనేటువంటి తపన, ప్రేమతో అడగటమే గాని వాళ్ళు కావాలను లేకపోతే మిగతా అన్నగారులను, తమ్ముళ్లను, చిన్నబుచ్చాలను, ఇంకొకటను మనం అనుకోకూడదు. ఏ స్త్రీ అయినా అడగవచ్చును, అడిగే అధికారం ఉన్నది. ఒకవేళ వీళ్ళు లక్షణకరంగా సంతోషముగా ఉంటే వాళ్లకు పట్టండి అని ఇవ్వవచ్చును. ఈ బంధాలన్నీ ఉండాలనే కదా ఆడవాళ్లకు, ఆడపిల్లలకు అప్పుడప్పుడు పుట్టినింటికి రాక అనేది వస్తే ఏదో కాస్త చీర సారా పెట్టడము, పసుపు కుంకుమ ఇవ్వటము అనేటువంటిది ఒక సాంప్రదాయము మనకు నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇలా అడగవచ్చును, చేయొచ్చును, తప్పులేదు. కానీ ఇక్కడ తాళి కట్టినటువంటి భర్త ఉండి ఒకవేళ భార్య గనక ఇదైతే ముందుగా ప్రతి స్త్రీమూర్తి ముత్తైదుగా భర్త చేతుల మీదుగా పోవాలని కోరుకుంటుంది. మన హిందూ స్త్రీ యొక్క గొప్పతనము ఏదో వాళ్ళు ఏదో అనుకుంటూ ఉంటారు అలా. సరే, ఎవరెవరు చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్ల వాళ్ళు ఇదవుతూ ఉంటారు. ఇక్కడ ఆమెది ఎవరికి చెందాలి, ఇది ఎవరికి ఇస్తే ధర్మబద్ధము అనేటువంటిది ఒకటి. సరే, నిజానికి ఈ కుటుంబంలో ఉండేటువంటి స్త్రీ కాబట్టి ఆ తాళిబొట్లను ఏం చేస్తారు వీళ్ళు తీసుకొని? నిజానికి అత్తగారి తాళిబొట్టు తీసుకొని వాళ్ళ కోడలైనా ఏం చేస్తుంది, కూతురైనా ఏం చేస్తుంది? ఆల్రెడీ వాళ్లకు పెళ్లిళ్ళు అయింటే వాళ్ళకు తాళిబొట్లు కంటుంటారు, చేసి ఉంటారు, అక్కడికి అయిపోయింది. ఎవరి తాళి వాళ్ళదే, ఎవరి భర్త వాళ్ళది, వ్యవహారం వేరు. దీన్ని తీసుకొని ఏం చేయాలి వాళ్ళు? ఏదో మార్చుకోవాలి. తాళిబొట్ల దగ్గర పెద్దగా ఈ సమస్య ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళ బంగారు అది ఉంది అంటే ఆ బంగారు ఎవరికి చెందాలి అనేటువంటిది ముఖ్యంగా, సహజంగా. నిజానికి పూర్వము నేను ఎక్కడో చదివినటువంటి గ్రంథములో నాకు తెలిసినటువంటిది ఏమిటి అంటే, సుమంగళిగా ఎప్పుడైతే ఆమె ఇదవుతూ ఉన్నదో ఆమెతో పాటి అది కూడా అలాగే చేసేయాలి అనేటువంటిదే ఉంది.
తీయరాదు అనే ఉంది తీయరాదు. నిజానికి. బంగారు కదా, మనుషులకు కొంచెం మరి బంగారు మీద ఉంటుంది కదా, అవును, అవును. అందువలన సమస్యలు వస్తున్నాయి ఇక్కడ. అందుకే చూస్తుంటాం బంగారు తీసి పసుపు తాడు వేసి చేస్తుంటారు అప్పుడు కదా వాళ్ళకి. అసలు తీయరాదు. తీయకూడదు. ఒకసారి ఇదయిన తర్వాత అంత పెద్ద మనిషే పోయింది కదమ్మా. అవును గురుగారు. దాంతో ఏది ఉంది? నిజంగా చెప్పండి, ఒక్క మాట ఆలోచన అంతే చేస్తే. అంతే అంతే. ఆ మనిషి కంటే బంగారు మీద విలువన మనిషే పోయిన తర్వాత అవును. ఆ బంగారుతో ఏమవుతుందమ్మా? ఎంత పెద్ద బంగారు ఇంత ముద్ద పెడితే మాత్రం ఆ మనిషికి విలువ చేస్తుందా తల్లి? ఆ మనిషి ఉన్నప్పుడు ఎంత ఎంత ఎన్ని కిలోలైనా ఆ మనిషి పెట్టుకుంటే ఆ మనిషి పెట్టుకున్నందుకు ఆ బంగారుకు విలువ తప్ప, అవును, ఏ మనిషి పెట్టుకోకుండా ఊరికనే అలా షోకేసుల్లో ఉంటే విలువ ఏముంటుందమ్మా? ధరించినప్పుడు కదా అది. అవును, అవును గురుగారు. నేను బంగారు విలువలేందని నేను అంటున్నాను కాదు. అదే అదే. కానీ బంగారము కూడా ఎక్కడ ఉంటే విలువ అనేది ఒకటి ఉంటుంది కదా, అవును గురుగారు. ఒక విధానం ఉంటుంది కదా తల్లి. అవును. నిజానికి పూర్వం ఏం చేసేవాళ్ళంటే అలాగే ఆమె స్త్రీత్వం, ఆమె పోయింటది ఏమిటి, సుమంగళిగా పోయినందుకు దాన్ని తీసేసి అదే పనిగా పశువును పంపించాల్సిన అవసరం ఎందుకు వస్తున్నది? అసలు ఆ సమస్య ఎందుకు వస్తుంది అక్కడ? ఆమెకి ఎప్పుడు ఆ విలువ ఎంత ఇచ్చిన వాళ్ళు అవుతారు, అలాగే ఇది చేసేసినారంటే, అలాగే పంపిస్తే, ఆమెతోనే పంపిస్తే ఎంత ఔన్నత్యముగా ఉంటుంది. సరే, ఈ రోజుల్లో బంగారు కాబట్టి ఈ రోజుల్లో ఉన్న విలువ దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉన్నారు. యువతలి వాళ్ళు కూడా పోయిన వాళ్ళతో అందరూ పోలేరు కదా. ఎంత ప్రేమ ఉండినా, ఎంత అనురాగం ఉండినా ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి అది తీసుకొని దాన్ని వేరే విధముగా ఇది చేసి అందరూ సమానంగా పంచుకుంటే తృప్తి. ఎవరు పోట్లాడకుండా ఈ కూతురు ఏమిటి, కోడలు ఏమిటి, నీకేమి నాకేమి అని లేకుండా ఆ అత్తగారి మీద ప్రేమ ఉంటుంది కోడలికి, కూతురికి ప్రేమ ఉంటుంది తల్లికి అనుకున్నప్పుడు దాన్ని విక్రయము చేసి తలా కొంచెం ఎంత వస్తే అంత అందరూ తీసుకుంటే పుణ్యఫలం అని చెప్పొచ్చు మనము. అంటే కోడలికే చెందాలి, కూతురికే చెందాలి అంటే, ఇక్కడ కూతురు అక్కడ వంశాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కోడలు. ఎవరు తక్కువ అనడానికి ఉంటుంది ఇందులో? ఏమంటాము? ఏమనడానికి వస్తుంది? కొన్ని కొన్ని ధర్మాలకమ్మా, ధర్మాల కంటే కూడా ధర్మ సూక్ష్మాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ సూక్ష్మము అనేటువంటిది గ్రహిస్తే వంశపారపర్యముగా వస్తుంది కదా. ఎవరైతే కోడలు వాళ్ళే తీసుకోనిలే అనుకుంటే కూతురు గొప్పతనం ఉంటుంది. మా అమ్మ కదా, కన్న తల్లి పేగు కదా అనేటువంటి భావనతో పోన్లే ఆడపిల్ల తీసుకుంటే అంటే వాళ్ళ ఉన్నత్యవంతులు అవుతారు. ఇది వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళ మనస్సును బట్టి, పెద్ద మనస్సుతో ఎవడో తీర్పు ఇచ్చే బదులు ఎక్కడో కూర్చొని మనము ప్రసార మాధ్యమాల్లో ఇలా ఉండు, అలా ఉండు, నువ్వు ఇలా పెట్టుకో, ఇలా నీ మనసు పెట్టుకో అని మనం చెప్పడం కంటే ఎవరి ఔన్నత్యం వాళ్ళు గుర్తించి ప్రదర్శించుకుంటే ఆ చనిపోయినటువంటి మనిషికి విలువ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దారి గురించి పోట్లాడుకొని ఆ మనిషికి విలువ లేకుండా చేయటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కాదు. నన్ను అడిగినంత వరకు ఆ మనిషే ఇదైన తర్వాత ఆమెకు కట్టినటువంటి తాళిబొట్టు 10 తులాలు ఉండని గాక 100 తులాలు ఉండదు. ఆ మనిషే లేనప్పుడు ఆ మనిషి మెడలో ఉండే తాళిబొట్ల గురించి అంతకంటే విలువ. ఒక షాప్ అంతా బంగారు షాపులో ఉండేటువంటి నగలన్నీ పోసిన ఒక స్త్రీమూర్తి ఔన్నత్యాన్ని కొల్చగలమా? ఒక స్త్రీమూర్తి యొక్క పసుపు కుంకుమలకు అవి తూగుతాయా? ఒక లైన్ షాపులు మొత్తం ఉండినా కూడా ఎలా దాన్ని మనం చేయగలుగుతాము? ఒక కులమానం ఏమిటి దానికి? లేదు కదా. అందుకని ప్రాణము ప్రాణమే అమ్మ ఎప్పుడు కూడా. ఆ మూర్తి, ఆ స్త్రీమూర్తే, భార్య స్థానము భార్యదే ఎప్పుడు కూడా. ఆమె సుమంగళిగా పోవటం అనేటువంటిది ఉండేటువంటి దాంట్లో బాధ ఉంటుంది. ఆ బాధలో ఇవన్నీ కూడా నిజానికి పెద్దగా ఇవన్నీ ఆలోచన చేయాల్సినంత ఇది ఉండకపోవచ్చు. అవి మనం చెప్పడం కొంచెం ఇబ్బందికరమే తల్లి. అలాగే గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.